బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మియాపూర్ లో చికెన్ వేస్ట్ మాఫియా కలకలం రేపింది. కోళ్లను కోసిన తర్వాత మిగిలిపోయే వ్యర్థాలతో కూడా వ్యాపారం చేస్తూ దోచుకుంటున్నారు. దీప్తి శ్రీనగర్ కాలనీలో ఈ బండారం బయటపడింది. జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ నుంచి కొల్లిన చికెన్ వ్యర్థాలను ఓ ముఠా సేకరించి ఏపీకి తరలిస్తున్నారు. నిజానికి వాటిని జీహెచ్ఎంసీ రెండరింగ్ ప్లాంట్ కు తరలించాలి. అలా కాకుండా జీహెచ్ఎంసీ అధికారులకు ముడుపులు చెల్లిస్తూ చికెన్ వేస్ట్ ను అక్రమంగా రవాణా చేసుకుంటున్నారు వ్యాపారులు. భారీ వాహనాల్లో ఏలూరు, భీమవరం చేపల చెరువులకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. 2 ఏళ్లుగా ఈ దందా సాగుతున్నట్లుగా సమాచారం. దీప్తి శ్రీనగర్ డంపింగ్ యార్డ్ నుంచి భారీ వాహనాలతో తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు. దీంతో వ్యవహారం బయటపడింది. నువ్వు ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయినావా? ఇప్పుడు ఏ వెహికల్ ఎక్కడి నుంచి బండి మారుతా? సరే, నువ్వు వచ్చింది ఎక్కడికెళ్ళి? నేను వచ్చింది ఎక్కడి నుంచి? పొద్దున ఏం వేసుకొని వచ్చినావు? కూరగాయలు. మాది ఆంధ్ర. ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు? ఇది ఓనర్ చెప్తారు సార్. పేరు ఎవరి పేరు? ఓనర్ పేరు. ఓనర్ పేరా? ఓనర్ పేరు సత్యరెడ్డి. ఎక్కడ ఉంటాడు ఆయన? ఇప్పుడు ఏం వేసుకొని పోతున్నారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం వేసుకుంటున్నారు? ఆంధ్రానే సార్. ఏం లోడింగ్ చేస్తున్నారు ఇక్కడ? నాకైతే చెప్పారు సార్, ఇలా పలా చాటుకు పో అని చెప్పారు సార్. అది ఏంటిదో తెలుసు కదా నీకు? అంత స్మెల్ వస్తుంది కదా అక్కడ. స్మెల్ వస్తుంది. ఏంటది? చికెన్ అనుకుంటున్నా సార్. చికెన్ వ్యర్థాలు అవి. ఇక్కడి నుంచి ఎక్కడ తరలిస్తున్నారు? ఏపీకి తరలిస్తున్నారా? ఎక్కడికనేది వాళ్ళు చెప్పండి. నీ బండి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు చెప్పు పాయింట్. నేను ఎక్కడి నుంచి వచ్చినా సార్? కూరగాయలు ఏడు నుంచి తెచ్చినావు? ఏపీ నుంచి. నువ్వు ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయినావా? ఇప్పుడు ఏ వెహికల్ ఎక్కడి నుంచి బండి మారుతా? సరే, నువ్వు వచ్చింది ఎక్కడికెళ్ళి? నేను వచ్చింది ఎక్కడి నుంచి? పొద్దున ఏం వేసుకొని వచ్చినావు? కూరగాయలు. మియాపూర్ లో చికెన్ వేస్ట్ మాఫియా కలకలం రేపింది. కోళ్లను కోసిన తర్వాత మిగిలిపోయే వ్యర్థాలతో కూడా వ్యాపారం చేస్తూ దోచుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇనారెడ్డి. శ్రీవర్మ, హైదరాబాద్ మియాపూర్ లో చికెన్ వేస్ట్ మాఫియా ఒక గుట్టురట్టు బయటైంది. స్థానికులు అప్రమత్తం అవడంతో ఇక్కడ కోళ్ల వ్యర్థ పదార్థాలతోటి వ్యాపారం చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరుగుతూ ఉంది. ఏమైతే ఈ చనిపోయిన కోళ్లు తర్వాత కోళ్లను కోసిన తర్వాత ఏమైతే మిగిలిపోయే శరీర భాగాలు వేస్టేజ్ అంతా కూడా తీసుకొచ్చి జిహెచ్ఎంసీ డంప్ యార్డ్ లో దాన్ని పడేయడం జరుగుతూ ఉంది. ఆ డంప్ యార్డ్ లో ఉన్న ఈ చికెన్ వేస్ట్ పదార్థాలను, చనిపోయిన చికెన్లను సేకరించి భారీ వాహనాల్లో ఏలూరు, భీమవరం చేపల చెరువు తరలిస్తున్నట్టుగా కూడా అక్కడ స్థానికులు గుర్తించారు. ప్రస్తుతం మాత్రం గత 2 ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడిపిస్తున్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులకు ముడుపులు చెల్లిస్తూ, అంటే ఈ జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి ఇక్కడ ఏమైతే డంపింగ్ యార్డ్ ఉందో, డంపింగ్ యార్డ్ లోకి ఈ చికెన్ వేస్టేజ్ రాగానే అవన్నీ కూడా ఒక చోట చేర్చి ఎవరైతే ఈ దందా కొనసాగిస్తున్నారో ఆ దందా కొనసాగిస్తున్న వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత భారీ వాహనాల్లో ఏలూరుకి అలాగే భీమవరాన్ని కూడా తరలించినట్టుగా స్థానికులు గుర్తించారు. ఎవరైతే ఈ భారీ వాహనాలతో ఈ వేస్టేజ్ తీసుకెళ్తున్నారో అతన్ని ప్రశ్నిస్తే ఈ గుట్టంతా బయటపడింది. సరే, ఇప్పటికైనా సరే ఈ వేస్టేజ్ తరలింపులకు సంబంధించి ఇవి చేపల చెరువులు చేస్తే ఎలాంటి జబ్బులు వస్తాయి, తర్వాత నిజంగా చాలా ప్రాణానికి హానికరమైన ఇబ్బందులు అయితే ఉంది చేపలు తినడం వల్ల. సో మొత్తం మీద ఈ వేస్టేజ్ మియాపూర్ లో ఈ బయటపడ్డ ఈ చికెన్ వేస్టేజ్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. శ్రీవర్మ. థ్యాంక్ యూ నారెడ్డి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.